నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతులను ఆదుకుంటాం. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మొంతా తుఫాను నష్టం అంచనాల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల పొలాలను సందర్శించాలని ఆదేశాలు జారీ. కరీంనగర్ కేంద్రంలో వాలీబాల్ పోటీలు ప్రారంభం. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, పనిచేసే భావన పెంపొందుతుందని కితాబు. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీని బలోపేతం చేయండి. మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ పూనపరెడ్డి హరిప్రసాద్. మొంతా తుఫాను నష్టం అంచనాల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలని, ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నిర్మిత నమూనాలో తుఫాను నష్టం అంచనా నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, R&B రోడ్లు ఎంత మేరకు మరమ్మతులకు గురైందనే అంశాలను క్షేత్రస్థాయి పరిశీలన చేసి పూర్తి ఆధారాలతో నివేదిక సిద్ధం చేయాలని, తాత్కాలిక మరమ్మతులు, శాశ్వత మరమ్మతులకు ఎంత వ్యయమవుతుందో అంచనాలతో సహా వివరాలు సమర్పించాలని తెలిపారు. విద్యుత్ శాఖ సంబంధించి దెబ్బతిన్న పోల్స్, ట్రాన్స్ఫార్మర్ వివరాలు అందించాలని అన్నారు. నీటిపారుదల శాఖ పరిధిలో దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, నీటి వనరుల వివరాలు సమర్పించాలన్నారు. ఇతర నిర్మాణాలు, దెబ్బతిన్న ఇండ్ల సంఖ్య, చనిపోయిన పశువులు, గొర్రెలు, పౌల్ట్రీ తదితర వివరాలను పక్కాగా తయారు చేసి నష్టపోయిన ప్రజలకు సహాయం చేసేలా చూడాలని మంత్రి ఆదేశించారు. సమాజ సేవలో ఆర్యవైశ్యులు ముందుంటారని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. నేడు వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుపేదలకు ప్రతి నెల ₹1,00,000 ఆర్థిక సహాయం నేటితో 6వ నెలకు చేరింది. ఈ కార్యక్రమం కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, ఆవోప రాష్ట్ర ముఖ్య సలహాదారు గంజి స్వరాజ్ బాబు, కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్న కృష్ణలు హాజరై ట్రస్టు సభ్యులతో పాటు దాతల ద్వారా లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, నేడు సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని వాసవి అమ్మవారి దేవాలయంలో గణపతి భగవానునికి ప్రత్యేక పూజలతో పాటు ఫల పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు పండిశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు ముఖ్య అతిథులు, ఆలయ ట్రస్ట్ బాధ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల గణపతి భగవానుడి పూజా కార్యక్రమాన్ని ఫణిశర్మ ప్రధాన అర్చకుల ఆధ్వర్యం లోపల అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మరి వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ప్రతి సంకష్టికి ₹1,00,000 నగదు వితరణ చేసే కార్యక్రమాన్ని దాతల సౌజన్యంతో లబ్ధిదారులకు ఇస్తున్నాము. అందులో భాగంగా ఇది 6వ నెల. ఈ 6వ నెల కూడా ₹1,00,000 నగదు వితరణ కార్యక్రమాన్ని మరి దివ్యాంగులకు, అదేవిధంగా మరి వైద్యం కోసం ఖర్చులకు అవసరం ఉన్నవాళ్ళు, అదేవిధంగా పెళ్లి కోసం ఖర్చులకు అవసరం ఉన్నవాళ్ళు, ఇలా ఇతరత్ర ఎన్నో రకాల సహాయంగా వారు పెట్టుకున్న అప్లికేషన్ల నుండి మేము స్క్రూటినీ చేసి మరి ఈరోజు ₹1,00,000 నగదు వితరణ కార్యక్రమాన్ని దాతల చేతుల మీదుగా, అదేవిధంగా కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా మరి గంజి స్వరాజ్ బాబు గారు, రాష్ట్ర ఆవోప ముఖ్య సలహాదారులు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కన్న కృష్ణ గారు విచ్చేసినారు. ముఖ్యంగా ఈరోజు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా గెలుపొందినటువంటి మా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కన్న సాయి గారికి కూడా ఆశీర్వచన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వాసవి మాత టెంపులే కాకుండా కరీంనగర్లో ఉన్న ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం, ఏ భగవంతుని కార్యక్రమం కూడా సక్సెస్ కావాలి, అది సంపూర్ణంగా విజయవంతం కావాలంటే దానిలో 99% ఆర్యవైశ్యుల సహకారం లేని ఏ కార్యక్రమం కాదు. భగవంతుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కూడా 100% మా ఆర్యవైశ్య సోదరులు, ఆర్యవైశ్య మిత్రులు, సోదరిమణులందరూ కూడా ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి పాల్పడుతున్నారు. కావున మీరందరూ కూడా మా ఆర్యవైశ్యుల్ని ఆశీర్వదించి మేము ఇంకా సమాజంలో సంఘ సేవలు ఇంకా ముందుకు పోయేటట్టు కూడా
అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా చేసినందుకు నాకు ఆశీర్వదన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చిట్టుమల శ్రీనివాస్ అంకుల్ గారికి మరియు వాళ్ళ పాతవర్గానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నేను ఈ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా మన పెద్దలందరి సహకారం తీసుకొని పూజలు సంబంధ కార్యక్రమాలు చేస్తారు. నిరంతరంగా మా శ్రీనివాస్ గారు ప్రతి నెల 1,00,000 రూపాయలు డొనేట్ చేసి ఇప్పుడు చూసారు కదా, అమ్మాయి పెళ్లికి ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కు వ్యాధులకు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలు సేవ చేస్తున్నారు. అదేవిధంగా మీ అందరి ఒక శ్రమతో వస్తే ఇంకా 2,00,000 5,00,000 రూపాయలు డొనేట్ చేసి అందరికి సహాయం చేస్తారు. దయచేసి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మనం ఆర్గన్ ట్రస్ట్ ముఖ్యంగా శ్రీనివాస్ గారికి మరియు ఆర్గన్ ట్రస్ట్ సభ్యులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు. లోకల్ గవర్నమెంట్ అంటే నిజమైన ప్రజాస్వామ్యం నడిచే నేల అని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ కూనపరెడ్డి హరిప్రసాద్ అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెంటర్ ఒక చేతిలో, స్టేట్ ఒక చేతిలో ఉన్న మన ఇంటి గుమ్మం దాకా పని దిగే శక్తి మాత్రం లోకల్ బాడీల్లో ఉన్నవారికి ఉంటుంది. అందుకే జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీలు ఇవన్నీ కాగితపు సంస్థలు కాదు. ప్రజల రోజువారీ జీవితానికి హృదయ ధ్వని. లోకల్ గవర్నమెంట్లో లోకల్ పార్టీ అధికారంలోకి వస్తే ఊరి సమస్యలు ఊరి పరిష్కారాలు అవుతాయని అన్నారు. కరీంనగర్లో కూడా కమిటీలు పెడుతున్నాయని, గ్రామ స్థాయిలో నుంచి బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. సంథింగ్ ఈజ్ డూ, ఏదైనా ఒకటి చేసి పోవాలనే ఉద్దేశంతోనే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ 2024 అక్టోబర్ 28న పురుడు పోసుకున్నది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి చట్టం తెలవాలి, ప్రతి ఒక్కరికి రాజ్యాంగం తెలవాలి, ప్రతి ఒక్కరు రాజకీయాన్ని పరిశోధించాలి, ప్రతి ఒక్కరు రాజకీయ విధి విధానంలో అడుగు పెట్టాలి. అప్పుడు కానీ అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది ఏ విధంగా చేస్తున్నారంటే అర్థం కాకుండానే వెళ్తున్నారు, ఆలోచన లేకుండా వెళ్తున్నారు. ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఎన్నుకుంటున్నారో కొంతమంది ఇప్పటికీ తెలియదు. ఆ ఓటేసే సమయంలో ఆ ఓటు ఒక తూట అనే అంబేద్కర్ ఎందుకు ఇచ్చాడు అనేది చాలా మందికి అర్థం కాదు. అలాంటి తత్వంలోనే ఈ పురుడు పోసుకున్న తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ యువతి యువకులను రాజకీయ యోధులుగా, అంటే ఒక ప్రజాప్రతినిధులుగా ఆ యవ్వన ప్రయాణంలో, అంటే రాజీవ్ గాంధీ గాక 21 సంవత్సరాల ఓట్లకు ఏ విధంగా ఇచ్చారు అంటే వాళ్ళు రాజకీయంలోనికి రావాలి. రాజకీయ నాయకులకు బానిస కాకుండా వాళ్ళు కూడా ఒక రాజు పొజిషన్లో రావాలని గౌరవనీయులు ఐఏఎస్ రిటైర్డ్ కూనపరెడ్డి హరిప్రసాద్ గారు ఇరువురం ఆలోచించి రాజకీయాల్లోనికి యువతను విజయవంతులను తీసుకొద్దాం. ఒక పార్టీతో తెలంగాణ ప్రజారాజ్య పార్టీ చేతిలో ఉంటే స్టేట్లో అయితే కాంగ్రెస్ ఉంది, సెంటర్లో బీజేపీ ఉంది. అప్పుడు ఆ మధ్య వేరుగా ఉంది. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లోకల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు పరిషత్తులో ఎండిఓ ఉంటాడు. ఆ ఎండిఓ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో కమిషనర్స్ ఉంటారు. వాళ్ళు కానీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ అవుతున్నారు, డెప్యుటేషన్ అవుతున్నారు. అట్లా కాకుండా లోకల్ బాడీ, లోకల్ రిక్రూట్మెంట్ బాడీ అంటే అన్ని మున్సిపాలిటీస్కి, అన్ని కార్పొరేషన్స్కి, అన్ని పంచాయత్స్కి, అన్ని జిల్లా పరిషత్లకి, అన్ని మండల పరిషత్లకి ఒక లోకల్ రిక్రూట్మెంట్ బాడీ పెట్టి రిక్రూట్మెంట్ అక్కడే జరగాలి. ఆ ఊరోళ్ళకే రావాలి, కొలువులు ఆ ఊరోళ్ళకే రావాలి, ఆ పంచాయతీ వాళ్ళకే రావాలి, ఆ మండలాలకే రావాలి. ఆ విధంగా ప్లాన్ చేసే పరిస్థితి వస్తుంది. సో ఈ విధంగా ముందుకెళ్తుంది తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ. రాజ్యాంగ హక్కుల సాధన కోసం నవంబర్ 26న హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి ఆంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక ఆంజనేయులు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ మాల మహానాడు తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే రాజ్యాంగ హక్కుల సాధన సభ కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునివ్వడం జరుగుతుందని, ఆదేశాల వరకు మాలల రాజ్యాంగ హక్కుల సాధన కోసం హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ 26న నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాలా మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక ఆంజనేయులు, ఎలక రాజు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో జరగనున్న జంతర్ మంతర్ల కార్యక్రమానికి అధిక సంఖ్యలో మాలలు, మాల అనుబంధ కులాలు, దళితులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయానికి వచ్చే వరకు రోస్టర్ విధానంలో జీవో 29తో పాటు 99 జీవో ఎత్తివేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అనేక శాతం మాలలు ఉన్నారని చెప్పి అందరూ మాట్లాడుతుర్రు. మనల్ని దొంగలు అంటుర్రు, లంగలు అంటుర్రు. మాలలను మాల ఎమ్మెల్యేలారా, మాల ఎంపీలారా, మాల మంత్రులారా, మాల ఎమ్మెల్సీలారా, మాల జాతి బిడ్డలు కాలిపోతే చూసుకుంటుంటే మీరు మానవులా కాదా? మీకు మీరు ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాల మంత్రులు, మాల ఎంపీలు, మాల ఎమ్మెల్యేలు రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షించి మరి మంచిగా చాలా మంచి విధానంతో ఉన్నట్టయితే రానున్న తరంలో మన జాతిని కానీ రిజర్వేషన్లో మనల్ని గెలిపిస్తారు. లేకపోతే రానున్న స్థానంలో మనకు జరగబోయే ఎలక్షన్లలో ఎస్సీ రిజర్వేషన్లలో మాలలకు అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మీ జాతి ఇందిరానగర్లో హలో మాలా చెలో ఢిల్లీ కరపత్రాన్ని పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలలను అణచివేసే దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తుంది. కాబట్టి మరి ఏదైతే రోస్టర్ విధానం ఉందో 20 నుంచి 15% తగ్గించాలని డిమాండ్తో హలో మాలా చెలో ఢిల్లీ కార్యక్రమానికి తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి మాలలంతా కుటుంబానికి 2 చొప్పున వచ్చి మన ఐక్యతను చాటాల్సిన అవసరం ఉన్నది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో 33వ యాన్యువల్ ఛాంపియన్షిప్ బ్రిడ్జ్ టోర్నమెంటు ప్రారంభోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంటుకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య ఈ టోర్నమెంటుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి నుంచి 25 జట్లు ఈ పోటీలలో పాల్గొననున్నాయి. 2 రోజుల పాటు క్రీడా కార్యక్రమం జరుగుతుంది. ఇబ్బంది కలిగింది. మీరందరూ మేధావులు, ఎప్పుడు పెద్దపల్లికి స్వాగతం సుస్వాగతం పలికేవాళ్ళు. కొద్దిగా తక్కువ టీమ్స్ వచ్చుంటే కొద్దిగా మేము నారాజైనాం. కానీ ఈరోజు మీరు తెలంగాణ అసోసియేషన్ బీచ్ టోర్నమెంటు మరి మా పెద్దపల్లి బీచ్ సంబంధించిన వేమ రామకృష్ణ గారు ఇది చొరవ తీసుకొని మా పెద్దపల్లికి విచ్చేసి మీరు మా ఆనందాన్ని పొందగలిగినందుకు మీ పేరున మీ అందరికి ధన్యవాదములు. మరి ఈ బీచ్ టోర్నమెంటు ఎన్ని కార్యక్రమం ఉన్నా, ఏ కంట్రీ ఉన్నా, ఏ మెయిన్ కంట్రీ ఉన్నా గత 10 సంవత్సరాలు చెప్పడం జరిగింది. ఎటువంటి కంట్రీ ఉన్నా కానీ ఈ టోర్నమెంట్ ఘన స్వాగతం పలుకుతాం. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని మీ అందరిని కోరుకుంటూ నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్లేయర్స్ అందరికీ నమస్కారాలు. ఈ సందర్భంగా ఇందులో పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ప్లేయర్లు చక్కగా పాల్పంచుకొని ఆ ఉత్సాహంతో ఆడుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే క్లబ్ తరఫున మీకు కావాల్సినటువంటి వస్తువులు కూడా అరేంజ్ చేయడానికి వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. సో ఏ విధంగా ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటారు. అందరికీ కష్టపడి పండించిన పంట కళ్ల ముందే అగ్నికి ఆహుతి కావడంతో
బెజ్జంకిలో రైతు కుటుంబం కన్నీటిలో మునిగింది. శనివారం మధ్యాహ్నం చోటు చేసుకునే ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ఇక వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రం బెజ్జంకికి చెందిన రైతు బండి ఐలయ్య తనకున్న 10 ఎకరాల భూమితో పాటు కుమారులు రమేష్, అనిల్తో కలిసి కౌలుకు మరో 20 ఎకరాలు తీసుకొని పత్తి పంట సాగు చేశారు. కొద్ది రోజులుగా పత్తి తీత పనులు కొనసాగుతుండగా చేను నుండి తెచ్చిన పత్తిని ఇంటి వెనుక ఖాళీ ప్రదేశంలో ఆరబెట్టారు. మధ్యాహ్నం సమయంలో పత్తి గుంపు నుండి పొగలు వస్తుండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు నీళ్లు చల్లే ప్రయత్నం చేసినా గాలుల తీవ్రతకు మంటలు క్షణాల్లో విస్తరించాయి. స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని సమీపంలోని బావులు, మోటార్ల ద్వారా నీరు చల్లినా ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సీసీఐ నిబంధనలే ఎక్కువ కారణమని భావిస్తున్నాము. ఎందుకంటే సీసీఐ తేమ శాతం చూసుకుంటూ ఈ రైతు అనేది ఆరవేసుకున్న తర్వాత కొంటున్నారు కాబట్టి ఆరవేసుకునేటప్పుడు కొంచెం సడలించమని రైతులు ఎంత మొరపెట్టుకున్నా కానీ ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకుండా మళ్ళా రైతు 7 క్వింటాల వరకే దిగుమతి చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. దాన్ని 12 క్వింటాలు ఉండే గతంలో ఇప్పుడు దాన్ని 7 క్వింటాలకు కుదించారు. తేమ శాతాన్ని మరీ తగ్గించారు. వర్షాభావంతో అనేకంగా ఇబ్బందులు అవుతున్నటువంటి రైతు నష్టపోతున్నారు. అప్పటికే అత్యంత నష్టపోయి ఉన్నటువంటి రైతులు ఇంటికాడ ఉన్నటువంటి జాగలో వాళ్ళు కౌలుకు పెట్టినటువంటి పత్తి ప్లస్ సొంతం సేద్యం చేసుకున్న 2 కుమారులతో ఆధారపడి ఉండి పత్తిని ఆరబెట్టుకున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇంత నష్టం జరిగిందంటే సుమారు 50 లక్షల నష్టం జరిగిందంటే దీనికి కారణం విషయమే. రైతులు ఆన్లైన్ చేసుకుంటే 24 గంటలనే పత్తి అమ్ముకోవాలి. 24 గంటలు అమ్ముకోవాలంటే ఆయనకు దబ్బన తేమ శాతం ఎక్కువ ఉండి ఆడ అయినా తీసుకోకపోతే 24 గంటలు పత్తి అక్కడనే పెట్టుకొని రైతు ఉంటే ఎంత నష్టం జరుగుతుంది. అందువల్ల దళారులు ఎక్కువై అక్కడ ఆ పత్తిని కొనుక్కుంటారు. పాపం రైతులు అడ్డికి పావుసారు ధరను పెట్టి అమ్ముకొని వస్తున్నారు. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని ఇట్లాంటి రైతులను నష్టపరిహారం తప్పకుండా చెల్లియాలని. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని ఆయా గ్రామాల్లో ఆయన అభిమానులు ఆలయంలో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తమ నివాసంలో కేటీఆర్ యువసేన ఆధ్వర్యంలో భారీ కేకు కట్ చేశారు. లాంగ్ లైవ్ దేవన్న అంటూ నినాదాలు చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొంది ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి వీరారెడ్డి, కేతిరెడ్డి రాహుల్ రెడ్డి, నాయకులు మాతంగి లక్ష్మణ్, పొన్నాల సంపత్, రామంచ రామరెడ్డి, ఎడ్ల బుచ్చిరెడ్డి, పోతురాజు దేవేందర్, మదన రాజేందర్, గడ్డి రమేష్, ఎడ్ల అంజిరెడ్డి, కేతిరెడ్డి తిరుపతి రెడ్డి, మాసెట్టి శివకృష్ణ, మడుపు శ్రీనివాసరెడ్డి, వేల్పుల మల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ యువసేన సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు పెద్దలు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు తిమ్మాపూర్ మరియు ఎల్ఎండి కాలనీ మహాత్మానగర్ గ్రామ ప్రజలు కేటీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వేడుకలు అన్నగారు ఆయురారోగ్యాలతో పాటు మరో ఉన్నతమైన పదవులు ఆశించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, రసమయ్య గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీని మన మండలంలో ఒక ఆపద్బంధువుగా, ఒక పెద్ద దిక్కుగా ఉండి ఈరోజు ఆయన జన్మదిన వేడుకలను చాలామంది కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చాలామంది ఇచ్చేసి ఈ యొక్క అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అన్నగారు
చేస్తున్న సేవలు మరవలేని ఎంపీపీగా ఎంపీటీసీగా రాజకీయ అరగడం చేపట్టి గత 25 సంవత్సరాల నుంచి మండలం ఉన్న ప్రజలందరికీ సేవ చేస్తూ మా ప్రియతమ నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మండలంలో పార్టీలకు అతీతంగా కార్యకర్తలు అభిమానులు అంతా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు మరియు స్వీట్ల పంపిణీ కార్యక్రమము జరుపుకోవడం జరిగింది. అలాగే మా దేవేందర్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా మండల ప్రజలు కోరుకున్నారు. కరీంనగర్ కేంద్రంలో క్రీడా ప్రియులను ఒక్కచోటకు చేర్చిన ఏఆర్ డిఎస్పీ శశిధర్ స్మారక వాలీబాల్ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో క్రీడా ఉత్సవం ఉప్పొంగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ 2 టౌన్ సిఐ సృజన్ రెడ్డి దివంగత డిఎస్పీ శశిధర్ సతీమణితో కలిసి టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ సృజన్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్పీ శశిధర్ గారి మరణం తీరని లోటు. ఆయన ఇప్పుడు మన మధ్య లేరు, కానీ ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ జట్టుగా పనిచేసే భావన పెంపొందుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ కేంద్రంలో శశిధర్ స్మారక పోటీలు క్రీడా ప్రియులను మర్చిపోలేని అనుభూతిని మిగిల్చాయని అన్నారు. సంబంధించి ఆర్గనైజర్స్ ఖాజా కావచ్చు, తన మిత్ర బృందం కావచ్చు, సార్ తోటి అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చేసి సార్ని అంటే మన మధ్యలోనే ఉన్నారు, తను ఎక్కడున్నా మన మధ్యలోనే ఉన్నారు అనే రకంగా తనను గుర్తు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ రోజు అంటే ఎక్కువ మంది ఏంటి, సరే అయిపోయిందా 11 రోజుల కార్యక్రమాల తర్వాత వాళ్ళని మర్చిపోవడము అట్లా ఇట్లా, కానీ ఫ్యామిలీ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు. కానీ బయట వాళ్ళు కూడా గుర్తుపెట్టుకున్నారు అని అంటే అది ఆయన గొప్పతనం. ఎందుకంటే మన ఎంతోమంది పుడుతూ ఉంటారు, వెళ్తుంటారు, కానీ వాటిని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే తనను మిస్ అవ్వడం చాలా అంటే ఆయన లేని లోటునైతే మేము ఎవరి ద్వారా అయితే ఫుల్ఫిల్ చేసుకోలేము. ఎందుకంటే సార్ తోటి నాకున్న పర్సనల్ అనుభవం కూడా, నేను యాజ్ ఎస్ఐగా ఇక్కడ ఉన్నప్పుడు సార్ నాకు ఒక పెద్ద అన్నయ్య లెక్కనే వాస్తవంగా. అంటే నేను స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్టే. ఏదున్నా కానీ గ్రౌండ్లో ఎప్పుడు పరిగెత్తించడము, లేదా ఇంకా ఎంకరేజ్ చేయడము, మోటివేట్ చేయడము. తను హ్యాండ్బాల్ ప్లేయర్ అని తెలుసు, బట్ వాలీబాల్ ప్లేయర్ అని కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది మన వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత. కానీ సార్ మాత్రం వెరీ ఫిట్, అంటే ఎంత యాక్టివ్గా ఉంటుండేనో పక్కన వాళ్ళని కూడా అంతే యాక్టివ్గా ఉండేటట్టు మోటివేట్ చేసేవాడు. అక్కడ ఉండే కానిస్టేబుల్స్ని కావచ్చు, ఇతర ఎస్ఐలను కావచ్చు, ఎవరైనా సరే గ్రౌండ్లో ఉన్నంతసేపు వాళ్ళ లోపల బూస్టప్ ఎనర్జీ ఇట్లా నింపేవాడు. అమెరికాలో ఉండే వాల వినయరావు దంపతులకు కార్తీక మాసం సందర్భంగా శ్రీ రమా సీత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని సంకల్పం కలిగింది. కానీ అమెరికాలో బ్రాహ్మణులు దొరకడం కష్టంగా ఉంది. అందుకోసం వారు శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అర్చకులు మరియు దుర్సేడు గ్రామ పురోహితులు దేవరాజు ప్రశాంత్ శర్మ గారిని సంప్రదించారు. వారికి ఆన్లైన్లో వ్రతం చెప్పడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జై కిసాన్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షులు మట్టా రాజేశ్వర్ రెడ్డి రైతులు కలిసి పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా టీడీఎఫ్ జై కిసాన్ ఆధ్వర్యంలో మండలంలోని రైతులకు నవధాన్యాలు, పచ్చిరొట్టె విత్తనాలు రైతులు సాగు చేసుకునేటప్పుడు అందించి ఆ విత్తనాల ఫలితాన్ని కోతకు వచ్చిన వరి సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీఎఫ్ అధ్యక్షులు మట్టా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ టీడీఎఫ్ జై కిసాన్లో భాగంగా గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతాల్లో రైతుల పక్షాన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరైనా రైతులు చనిపోతే వారికి ఆర్థిక సహాయం అందించి రైతులను ముందుకు తీసుకుపోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షులు మట్టా రాజేశ్వర్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. నాకు తెలిసి గత 5 సంవత్సరాల నుంచి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ వారి ఆధ్వర్యంలో ఈ భూమికి పచ్చి రొట్టె విత్తనాలు అనేది వాళ్ళు సరఫరా చేస్తూ ఉన్నారు. ఎవరైతే
ఇంట్రెస్ట్గా వాళ్ళు చేస్తాం అనుకున్న వాళ్ళకైతే వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఈసారి నేను నవధాన్యాలు కాకుండా 19 రకాల ధాన్యాలు నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. 2 ఎకరాలలో నేను దాన్ని వేసినాను. 55 నుంచి 60 రోజుల మధ్యలో పూత దశలో దాన్ని కలియ దున్ని దానిలో వరి నాటు వేయడం జరిగింది. దాని వరి నాటు వేసేటప్పుడు ప్రతిసారి ఎకరాకు 2 నుంచి 2.5 డిఏపి వాడేవాడిని. ఈసారి 1.5నే వాడినాను. పర్వాలేదు, క్రాప్ అట్లా కూడా బాగానే వచ్చింది. ప్లస్ యూరియా కూడా 1/2 ఎకరకు ఒకటి వాడేవాడిని, 30 ఎకరకు ఒకటి అట్లా వాడినాను. దానివల్ల కూడా క్రాప్కి ఎలాంటి నష్టం లేదు, బాగానే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఈ రసాయన ఎరువులు తక్కువ వాడడం వల్ల భూమి సారవంతం అవుతుంది. దాన్ని పండించిన పంట తిన్న వాళ్ళకు కూడా అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి వాళ్ళు టీడీఎఫ్ వాళ్ళు చాలా రకాల ప్రోత్సహిస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం వరకు మళ్ళీతే మన హెల్త్ బాగుంటుంది, మనం పెట్టి అన్నం తిన్న వాళ్ళు కూడా బాగుంటారు, భూమి కూడా బాగుంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ విధంగా చేయడానికి ఉత్సాహపడండి. పాఠశాలల్లో చదివే విద్యార్థులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో అల్లరిగా మాట్లాడుతూ తినటం, ఇంకా టైంపాస్ చేయటం కామన్. విద్యార్థుల అల్లరిని తగ్గించడం కోసం ఓ వినూత్న కార్యక్రమానికి అక్కడి ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు వారి ప్రవర్తనలో కూడా మార్పును తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ఉపాధ్యాయులు తీసుకొచ్చినటువంటి వినూత్న కార్యక్రమం ఏంటి? విద్యార్థులు వచ్చిన మార్పు ఏంటి? ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి వినూత్న కార్యక్రమంపై ప్రత్యేక కథనం. అదేంటి ఏదో వినూత్న కార్యక్రమం అని విద్యార్థులతో రేడియో జాకీలు మాట్లాడినట్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అయితే మీరు విన్నది నిజమే. వాళ్ళు అక్కడి పాఠశాలలో రేడియో జాకీలే. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు అక్షయ్, నాతో ఉన్నది నిషిత. మీరు వింటున్నది వాయిస్ గ్రీన్ FM 674.26. ఏయ్ నిషిత, 1.1 నీకిది తెలుసా అంటూ అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వర్తమాన వ్యవహారాలతో సంభాషణ సాగుతోంది. అయితే వీరు రేడియో జాకీలు కాదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు. నిత్యం భోజన విరామ సమయంలో ఈ బడిలో జరిగే FM రేడియో స్టేషన్ కార్యక్రమం ఇది. పాఠశాలలో చదువుతున్న 30 మంది వాక్చాతుర్యం కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రోజుకు 2 విద్యార్థులు రేడియో జాకీలుగా 15 రోజుల్లో 30 మందికి అవకాశం వచ్చేలా ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఇక పాఠశాల పని దినాల్లో రోజుకు ఒక అంశంతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా వర్తమాన అంశాలతో పాటు క్రమశిక్షణ, పొడుపు కథలు, జోకులు, మధ్యలో దేశభక్తి, పిల్లల పాటలు వినిపిస్తారు. మధ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయుల పుట్టినరోజు శుభాకాంక్షలు, సాధించిన విజయాలు, ప్రిన్సిపల్, క్లాస్ టీచర్ల ప్రకటనలు వస్తుంటాయి. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతులను ఆదుకుంటాం, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మొంతా తుఫాను నష్టం అంచనాల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల పొలాలను సందర్శించాలని ఆదేశాలు జారీ. కరీంనగర్ కేంద్రంలో వాలీబాల్ పోటీలు ప్రారంభం. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, పనిచేసే భావన పెంపొందుతుందని కితాబు. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీని బలోపేతం చేయండి. మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ రిటైర్డ్ IAS పూనపరెడ్డి హరిప్రసాద్. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.